ఇప్పుడు మనం వేదాంత డిండిమన్లో 33వ శ్లోకం ఈ శ్లోకాన్ని చూద్దాం. సర్వాత్మనా స్థితం బ్రహ్మం సర్వం బ్రహ్మాత్మనా స్థితం. ఇది ఈ శ్లోకంలో ముఖ్యంగా వాళ్ళు చెప్తూ ఉన్నది. భగవత్పాదుల వారు ఏమంటున్నారు? సర్వాత్మనా స్థితం బ్రహ్మ, అలాగే సర్వం బ్రహ్మాత్మనా స్థితం. అన్నింటిలోనూ బ్రహ్మ ఉన్నది, బ్రహ్మలోనే అన్నీ ఉన్నాయి. అంటే చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మస్వరూపమే. జగత్తే బ్రహ్మ, బ్రహ్మమే జగత్తు. ఇదే మాటని చెప్తూ ఉన్నారు. ఇంకా అంటున్నారు, నా కార్యం కారణాత్ భిన్నం. ఈ కార్యకారణాలు ఈ రెండింటికి వచ్చేటప్పటికీ కార్యము అనేది కారణం కన్నా వేరు కాదు. నా కార్యం కారణాత్ భిన్నం. కార్యము అనేది కారణం కన్నా వేరు కాదు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ శ్లోకానికి వివరణ ఏమిటో ఒకసారి చూద్దాం. జీవుడు బ్రహ్మ ఈ రెండు వేరు వేరు కాదు. జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే. ఈ విషయాన్ని చెప్తున్నారు. జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే. ఈ మాట ఎక్కడ చెప్పారు? మనం చెప్పేటటువంటి విషయాలు అన్నీ కూడా ఉపనిషత్తుల ఆధారంగానే చెప్తూ ఉన్నాం. ఒకవేళ ఎక్కడైనా ఉపనిషత్తులో ఈ విషయం కనుక దొరక్కపోతే అప్పుడు ఉపనిషత్తులకి ప్రతిరూపాలైనటువంటి పురాణాల దగ్గరికి వెళతాం. వేదంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జనబాహుళ్యానికి దగ్గరగా రావాలి అనే ఉద్దేశంతోనే పురాణాలు రాశాడు వ్యాస భగవానుడు. కాబట్టి వేదంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయి. పురాణంలో ఉన్నది అని మనం తీసిపారేయటానికి లేదు. పురాణాలన్నీ కూడా వేదానికి ప్రతిబింబం. మనం వేదాన్నే ప్రమాణంగా తీసుకుని చెప్తున్నాం. ఒకవేళ అక్కడ ఏమైనా విషయం దొరకకపోతే అప్పుడు మనం పురాణాల దగ్గరికి వెళతాం, అంతే. ఇప్పుడు ఈ విషయం చూడండి. జీవుడు బ్రహ్మ రెండు ఒకటేను అన్నాడు. బ్రహ్మ కన్నా జీవుడు వేరు కాదు. బ్రహ్మమే జీవుడు, జీవుడే బ్రహ్మ, రెండు ఒకటే. ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇది ఎక్కడ చెప్పారు? ముండకోపనిషత్తులో చెప్తాడు. ముండకోపనిషత్తు, ఆ ముండకోపనిషత్తులో ఒక చిన్న విషయాన్ని చెప్పారు. ఏమిటి అంటే, అది పూర్వకాలంలో పాంచాల దేశము అని ఒక దేశం ఉండేది. పాంచాల దేశం. ఆ పాంచాల దేశంలో త్రిగర్త అనేటటువంటి ఒక పల్లె, ఒక చిన్న ఊరు. ఆ త్రిగర్త అనేటటువంటి ఊరు ఉండేది. ఆ ఊళ్ళో సునకుడు అనేవాడు ఒక పెద్ద వేద పండితుడు, చాలా గొప్ప పండితుడు. షట్శాస్త్రాలు కూడా చదువుకున్నటువంటి మహానుభావుడు, వేదానికి అర్థం చెప్పగలిగినటువంటి వాడు. అతడు సునకుడు అంటే. ఆ సునకుడు మంచి ధనవంతుడు కూడా. ఆయన దగ్గర పాండిత్యమే కాదు, ధనం కూడా బాగా ఉంది. ఈ రెండు ఉండటమే కాదు, వితరణ, ఈ బుద్ధి కూడా బాగా ఉంది. అంటే తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దానం చేయటం అనే గుణం కూడా బాగా ఉంది ఆయనకి. దాంతో ఈయన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు, చదువుకోవాలి అనే ఆసక్తి కలిగినటువంటి పిల్లలందరినీ కూడా పిలిచి తన ఇంట్లోనే వాళ్ళందరినీ అట్టుపెట్టుకుని వాళ్ళకి వేదాంగాలన్నీ కూడా నేర్పి పంపిస్తూ ఉండేవాడు. అన్నీ వాళ్ళకి తానే నేర్పి పంపిస్తూ ఉండేవాడు. వాళ్ళందరికీ ఉచితంగా వాళ్ళకి ఉచితంగా వసతి సమకూర్చేవాడు. భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసేవాడు. అంటే బోర్డింగు, లాడ్జింగు అన్నీ కూడా ఆయన ఇంట్లోనే ఉండేవి. అలా పెట్టి వాళ్ళకి చదువు చెప్పేవాడు. చూడండి ఎంత గొప్ప మహానుభావుడు.
సరస్వతి లక్ష్మి రెండు కూడా ఒకే చోట ఉండవు అనేది ప్రతీతి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇలా రెండు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో దానగుణము అనేది ఏమాత్రము కూడా ఉండదు. విశాలమైనటువంటి హృదయము అనేది ఉండదు. కానీ ఇక్కడ ఈ మహానుభావుడికి రెండు ఉన్నాయి. దానగుణము, విశాలమైన హృదయం ఉంది. తన దగ్గర ఉన్నటువంటిది అందరికీ పంచాలి అనే కోరిక ఉంది. దాంతో తన దగ్గర ఉన్నటువంటి విద్య, ఆ విద్యతో పాటుగా ఈ భోజన వస్తువులు కూడా ఏర్పాటు చేసేవాడు. కాబట్టి అన్ని రకాలుగాను చాలా మంచి పేరుంది ఆయనకి. శునకుడు అంటే చాలా గొప్పవాడు. ఇప్పుడు ఈ శునకుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరే శౌనకుడు. ఈ శౌనకుడు కఠోరమైనటువంటి నియమాలతో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది. సమావర్తనం అయిపోయింది. సమావర్తనం అంటే కాన్వకేషను. అతను చదువుకున్నట్టుగా డిగ్రీ అతని చేతికి ఇచ్చేశారు. లెక్క ప్రకారం ఇప్పుడు అతను ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి ఎవరైనా ఒక మంచి కన్యను చూసి వివాహం చేసుకుని ఎక్కడైనా ఒక గురుకులాన్ని స్థాపించుకోవటమో, లేకపోతే ఈ పౌరోహిత్యం లాంటిది ఏదైనా చేసుకోవటమో, ఇటువంటి పని ఏదో ఒకటి చేయాలి. కానీ ఇతడు ఏమీ చేయలే. గురుకులం నుంచి అసలు బయటికి వెళ్ళరా. నేను వెళ్ళను గురువు గారు అన్నాడు. ఏం కావాలయ్యా నీకు? గురువర్యా నాది ఒక చిన్న విన్నపం అన్నాడు. ఏమిటి? నేను ఈ గురుకులాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళను. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోవాలి. నేను వివాహం చేసుకోను. ఈ జీవితం మీద నాకు ఆసక్తి అనేది లేదు. సంసారం మీద ఆసక్తి అనేది లేదు. నాకు భార్య, పిల్లలు, ఈ జంజాటం ఏమీ వద్దు. కాబట్టి నేను ఇంటికి వెళ్ళను అన్నాడు. మరి ఏం చేస్తావయ్యా? నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఇలాగే ఉండిపోతాను. బ్రహ్మచర్యంలోనే ఉండిపోతాను. కాబట్టి నాకు మోక్ష మార్గం ఏమిటో దాన్ని చూపించండి అన్నాడు. నేను మోక్ష మార్గంలో నడుస్తాను. నాకు ఆ మోక్ష మార్గం అనేది అదేమిటో చూపించండి అన్నాడు. సరే అలాగేనయ్యా, ఇక్కడ ఉండు అన్నాడు. ఇదంతా కూడా ఎక్కడ చెప్పారు మనకి? ముండకోపనిషత్తులో. ముండకోపనిషత్తు యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి అనే మాటని ముండకోపనిషత్తులోనే చెప్పారు. అంటే బ్రహ్మను గురించి తెలుసుకున్నటువంటి వాడు కూడా బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మను గురించి తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మయో భవతి, అతను కూడా బ్రహ్మే అవుతాడు. ఈ మాట చెప్పింది ఈ ఉపనిషత్తులోనే. సరే, ఇప్పుడు ఈ శిష్యుడికి బ్రహ్మ విద్యను బోధించాడు గురువు గారు. అలా బోధిస్తూ ఒక్క మాట చెప్పాడు. ఓ శౌనక, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనయ్యా, వేరు కాదు అని చెప్తున్నాడు. జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే, వేరు కాదు. ఇదే విషయాన్ని ఇక్కడ ఇంకో మాట ఏం చెప్పాడంటే సంసారము అనేటటువంటి ఒక పెద్ద వృక్షం అయ్యా అన్నాడు. గురువుగారు చెప్తూ, నాయన సంసారము అనేది చాలా పెద్ద వృక్షము అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ సంసారము అనేది పెద్ద వృక్షము అని అనటానికి భాగవతంలో పోతనామాచ్యుడు ఒక పద్యం రాశాడు. చాలా గొప్పదైనటువంటి పద్యం. మనం భాగవతం చదవటం అంటే కేవలం అందులో ఉన్నటువంటి కథ వరకు చదివి వదిలిపెట్టేస్తాం. కానీ అందులో ఆధ్యాత్మికమైనటువంటి విశేషాలు అనేక ఉన్నాయి, సామాన్యంగా కాదు. మన దశోపనిషత్తుల్లో ఎన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయో అన్ని విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ఈ భాగవతంలో ఉన్నాయి. చాలా గొప్పది భాగవతం అంటే. పోతన గారు రాసినటువంటి భాగవతం అలా సరదాగా ఆషామాషిగా లేదు.
అందుకే ఎన్నిసార్లు చదివినప్పటికీ కూడా ఆ భాగవతాన్ని చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి కొత్త కొత్త అర్థం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అది భాగవతం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఇందులో ఒక పద్యం చెప్పాడు చూడండి. శ్రీకృష్ణుడు జన్మించబోతూ ఉన్నాడు. అటువంటి సమయంలో బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆయన ముందు నుంచున్నారు. ఆయన్ని పరిపరి విధాలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని స్తుతి చేస్తూ ఒక పద్యం చెప్తాడు. పోతన గారు సీస పద్యం రాశాడు. అక్కడ చాలా గొప్పదైనటువంటి పద్యం. సంసారము అనే వృక్షం ఎలా ఉంటుందో చెప్పాడు అక్కడ. చూడండి, ప్రకృతి ఒక్కటి పాదు, ఫలములు సుఖదుఖములు 2, గుణములు 3 వేళ్ళు, తగు రసంబులు 4, ధర్మార్థమకరంబులు, ఎరిగేడు విధములు 5, ఇవి ఇంద్రియములు, 6 స్వభావంబులు, శోకమోహాదులు ఊర్ములు, ధాతువులు 7, పై పరలు 8, అవే ప్రాంగలు, భూతంబులు 5, బుద్ధి మనోహంకృతులు. ఇవన్నీ కూడా రంధ్రంబులు 9, కోటరంబులు. ఇప్పుడు ఈ భూతంబులు 5, బుద్ధి మనోహంకృతులు మొత్తం 8 అన్నాం కదా. ఇవే పై పొరలు 8, ప్రంగలు. ప్రంగలు అంటే పంగలు. రంధ్రములు 9, కోటరంబులు. ప్రాణపత్ర దశకంబు, జీవేశ పక్షయుగము, కలుగు సంసార వృక్షంబు, కలుగజేయు దాన అడిగింపు, రాజు ఒక్కరుడవు నీవు. ఈ రకంగా సంసారము అనేటటువంటి వృక్షము అనేది వస్తోందయ్యా. ఈ వృక్షాన్ని, సంసారాన్ని నాశనం చేయగలిగిన వాడు నువ్వు ఒక్కడివేను అని ఆ పరమాత్ముడికి నమస్కారం చేస్తాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఒక్క నిమిషం బ్రహ్మగారు చేసినటువంటి స్తుతి, ఈ పద్యానికి అర్థం ఏమిటో చూద్దాం. చూడండి, సంసారము అనేటటువంటిది ఒక వృక్షము అని చెప్తున్నాడు. ఆ సంసార వృక్షానికి ప్రకృతి ఒక్కటి పాదు. 1 దగ్గర నుంచి 10 దాకా అంకెలు చెప్తూ ఈ శరీరంలో, ఈ సంసారంలో ఉండేటటువంటి వివిధ భాగాలని కూడా వివరించేస్తూ ఉన్నాడు. ముందుగా ప్రకృతి ఒక్కటి పాదు. అసలు ఆ చెట్టు మొదలు అనేది ఒకటేనయ్యా, అదే ప్రకృతి. దాని ఫలములు 2, దీనివల్ల వచ్చే ఫలితాలు 2. అవి ఏమిటి అంటే ఆ 2 సుఖము దుఃఖము, సుఖ దుఃఖంబులు. దానికి మరి వృక్షానికి వేళ్ళు ఉండాలి కదా. వేళ్ళు 3, సత్వరజ తమో గుణంబులు. త్రిగుణాలు దీనికి వేళ్ళు. అవి ఏమిటి అంటే సత్వ రజ తమో గుణాలు. రసంబులు 4, ధర్మార్థ కామ మోక్షంబులు. అవే చతుర్విధ పురుషార్థాలు. అవే దీని యొక్క రసములు. ఇక గ్రహించే విధానాలు ఇవి 5. గ్రహించే విధానాలు 5 ఏమిటి అంటే జ్ఞానేంద్రియాలు, శబ్దస్పర్శ రూపరసగంధాలు. స్వభావంబులు 6. ఏమిటి స్వభావాలు? షడూర్ములు. షడూర్ములు అంటే ఆకలి దప్పిక, శోకము మోహము, జర మరణము అంటే ముసలితనం, మరణించటం. ఈ 6 కూడా స్వభావములు. ధాతువులు 7. రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మధ్య, శుక్రము. ఈ 7 కూడా ధాతువులు. పంగలు, కొమ్మలు, ఇలా పంగ అని అంటాం కదా, అవి. ఆ పంగలు ఇవి 8. ఏమిటవి? పంచభూతాలు, బుద్ధి, మనస్సు, అహంకారము.
పంచభూతములు బుద్ధి మనో అహంకృతులు. పంచభూతాలు బుద్ధి మనస్సు అహంకారం ఇవన్నీ కూడా ఈ కొమ్మలు. ఇక కోటరంబులు 9. ఏమిటి ఈ కోటరంబులు 9? ఇవే నవరంధ్రాలు. ఏమిటి నవరంధ్రాలు అంటే కళ్ళు 2, ముక్కులు 2, చెవులు 2, 6, నోరు 1, 7, పాయు ఉపస్థ అంటే విసర్జిక అవయాలు 2, 9. ఈ 9 కూడా నవరంధ్రాలు. ఇవే కోటరంబులు. ఇక పత్ర దశకంబు ఆకులు 10. ఏమిటి 10 ఆకులు? పంచప్రాణాలు, ఉపప్రాణాలు. పంచప్రాణాలు ఏమిటి? ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు. ఇవి పంచప్రాణాలు. మరి ఉపప్రాణాలు నాగ కృకర దేవదత్త ధనుంజయములు. ఇవి నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయాలు. ఈ 5 కూడా ఉపప్రాణాలు. ప్రాణాలు 5, ఉపప్రాణాలు 5, 10 కూడా ఇక్కడ మనకి ఉపప్రాణంబులు. ఇవి ఆకులు 10 అని చెప్పాడు. పత్ర దశకంబు అన్నాడు. ఇది సంసారము అనే వృక్షం. ఓ మహానుభావ, ఓ దేవాదిదేవ, ఆ వృక్షం మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయ్యా. ఏమిటవి? ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. ఆ వృక్షం మీద కూర్చొని ఉన్నవి 2 పక్షులు. ఆ 2 పక్షులు కూడా ఏవి అంటే జీవాత్మ ఒకటి, పరమాత్మ ఒకటి. ఇప్పుడు ఈ జీవుడు ఈశ్వరుడు సంసారం యొక్క సృష్టి స్థితి లయాలకు అన్నింటికీ కూడా కారణం ఎవరు అంటే పరమేశ్వరుడు. కాబట్టి ఆ సంసారాన్ని నాశనం చేయగలిగినటువంటి వాడు ఎవరు అంటే దానిని అడిగింప రాజు ఒక్కండవు నీవు. ఆ సంసారాన్ని నాశనం చేయగలిగే మహానుభావుడు నువ్వేనయ్యా అని ఈ బ్రహ్మదేవుడు స్తుతి చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడికి నమస్కారం చేస్తాడు. ఇదే విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో చెప్తున్నాడు. మీకు నేను మొట్టమొదటిలో మనం చెప్పుకున్నాం చూడండి. మన పురాణాలన్నీ కూడా వేదాలకు ప్రతీక. వేదంలో చెప్పినటువంటి విషయాలు సామాన్య ప్రజలకి అవి పూర్తిగా అందాలి అనే ఉద్దేశంతో దాన్ని అతి తేలికైనటువంటి భాషలో కథల రూపంలో మనకు అందించారు. ఎవరు? వ్యాసుడే. ఈ పని చేసింది అష్టాదశ పురాణాలు రాసింది వ్యాసుడే కదా. అందుకని వ్యాస భగవానుడు ఇలా అందించాడు మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో చెప్తూ ఉన్నారు. ద్వాసుపర్ణ సైజ సుఖాయ. ఇక్కడ చూడండి, ద్వాసుపర్ణ సైజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతి. శిష్యుడికి చెప్తూ ఉన్నాడు గురువు గారు, అరే నాయన, సంసారము అనేటటువంటి వృక్షం మీద 2 పక్షులు కూర్చుని ఉన్నాయ్యా అన్నాడు. సంసారము అనే వృక్షం మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. ఆ 2 పక్షులు ఏమిటి అంటే అవి జీవాత్మ ఒకటి, పరమాత్మ ఒకటి. ఆ రెండింటిలోనూ ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. ఈ 2 పక్షుల యొక్క విశేషం ఏమిటి అంటే ఇందులో ఒకటేమో దానికి దొరికినటువంటి కాయలు, పళ్ళు అన్నీ కూడా, ఫలాలన్నీ కూడా తినేస్తూ ఉన్నది. రెండోది ఏమీ తినకుండా దిక్కులు చూస్తూ కూర్చున్నదయ్యా. ఇలా తనకు దొరికినటువంటి ఫలాలు అన్నీ తింటూ ఉన్నదేమో జీవాత్మ, తినకుండా దిక్కులు చూస్తూ ఉన్నటువంటిది పరమాత్మ. జీవేశ పక్షయుగము, జీవుడు ఈశ్వరుడు, ఈ 2 పక్షులు కూడా సంసారం అనే వృక్షం మీద కూర్చున్నాయి. అదే చెప్పింది పోతన గారు. అదే ఈ ఉపనిషత్తులో చెప్తూ ఉన్నటువంటిది. జీవుడు ఈశ్వరుడు 2 కూడా ఈ చెట్టు మీద ఉన్నాయి, సంసారము అనే వృక్షం మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటేమో
ఫలాలన్నీ తింటూ ఉన్నది, దొరికినటువంటి ఫలాలు ఆరగిస్తూ ఉన్నది. రెండోది ఏమీ తినకుండా దిక్కులు చూస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ఆ ఫలములు తింటున్నది ఎవరు, తినకుండా ఉన్నది ఎవరు? ఈ ఫలాలు అన్నీ ఆరగిస్తూ ఉన్నటువంటి జీవాత్మ. ఈ ఫలాలు ఏమిటి అంటే ఆ జీవాత్మ చేసినటువంటి కర్మ ఫలితం అయ్యాది. కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి జీవాత్మ. మరి పరమాత్మ ఏ రకమైన కర్మ ఫలితాన్ని అనుభవించదు. ఎందుకని అంటే పరమాత్మ కర్మ చేయదు. పరమాత్మ ఎందుకు అనుభవించదు అంటే పరమాత్మ ఏ రకమైనటువంటి కర్మ కూడా చేయదు. అందుకని దానికి కర్మ ఫలితం అనేది ఉండదు, అనుభవించడానికి ఏముండదు. కర్మ క్షయమైతేనే కదా జీవాత్మ పరమాత్మ అయ్యేది. కర్మ క్షయం కావాలి. అలా కర్మంతా పూర్తిగా క్షయమైపోయినటువంటిది అదే పరమాత్మ. పరమాత్మ కర్మ అనేది ఉండదు కాబట్టి అది ఏమీ అనుభవించకుండా దిక్కులు చూస్తూ కూర్చొని ఉన్నది. మరి ఈ రెండు జీవాత్మ పరమాత్మలు వేరేనా? ఈ జీవాత్మ పరమాత్మ రెండు వేరేనా అని అంటే ఆ రెండు వేరు కాదు, రెండు ఒకటే. అది ఇక్కడ చెప్తూ ఉన్నట్టు విషయం. ఆ రెండు వేరు కాదయ్యా, రెండు ఒకటే. మరైతే విడివిడిగా ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి? నీ యొక్క అజ్ఞానం చేత. ఆ రెండు అలా కనిపించట్లేదు, నువ్వు వేరు వేరని నువ్వు అనుకుంటున్నావు అంతే. ఆ రెండు ఒకటేను అని నువ్వు భావన కనుక చేయగలిగితే, భావన చేయటము అంటే మనస వాచ కర్మణ కనుక నువ్వు ఆ రెండు ఒకటేను అని భావన చేయగలిగితే అప్పుడు నీకు ఒకటే పక్షి కనిపిస్తుంది. అక్కడ కనిపించకుండా పోయేది ఏమిటి? జీవాత్మ. ఎక్కడికి పోతుంది? ఆ జీవాత్మ కాస్త పరమాత్మలో లీనమవుతుంది. ఆ రెండు ఒకటేను అని నువ్వు భావన చేయగలగటం అంటే నువ్వు జ్ఞాన సముపార్జన చేయటము. నువ్వు ఎప్పుడైతే జ్ఞాన సముపార్జన చేసావో జీవాత్మ పరమాత్మ రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటేను అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఆ తెలుసుకోవడం కేవలం పుస్తకాల్లో చదివి లేకపోతే ఎవరో చెబితే విని తెలుసుకోవడం కాదు. మరి ఏమిటి? మనస వాచ కర్మణ నువ్వు దాన్ని తెలుసుకుంటావు. అంటే ప్రాక్టికల్ లైఫ్లో కూడా, నిజమైనటువంటి జీవితంలో కూడా, నడుస్తున్న జీవితంలో కూడా అన్నింటి యందు ఆ పరమాత్మనే చూడగలుగుతావు. ఈ జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా పరమేశ్వర స్వరూపమే. కేవలం మానవులే కాదు, నీ దగ్గర ఉన్నటువంటి క్రిమికీటకాలు, విషపు జంతువులు, క్రూరమైన మృగాలు అన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే అనే విషయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. అంతా పరమేశ్వరమయం. సర్వం ఖల్విదం బ్రహ్మ. జగత్తంతా పరమేశ్వర స్వరూపం. ఇన్ని లేవస్తలు ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మము అనే విషయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. అదే విషయాన్ని ఇక్కడ భగవత్పాదుల వారు చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్నే ఈ శౌనకుడిగా ఆయన గురువు గారు చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ భగవత్పాదుల వారు చెప్తూ ఉన్నారు. చూడండి, సర్వాత్మనా స్థితం బ్రహ్మ, సర్వం బ్రహ్మాత్మనా స్థితం. అన్నింటిలోనూ ఉన్నది బ్రహ్మమే. అలాగే జగత్తంతా బ్రహ్మమే. జగత్తే బ్రహ్మ, బ్రహ్మమే జగత్తు. రెండు ఒకటేనయ్యా. నా కార్యం కారణభిన్నం. కార్యానికి భిన్నంగా ఈ కారణం అనేది ఏమీ లేదయ్యా. ఇది వేదాంత డిండిమహ అని చెప్తూ ఉన్నది ఈ వేదాంత డిండిమం.